ఆ ఆలయంలో శివలింగంపై ప్రతి ఏటా పిడుగు పడుతుంది. పిడుగు పడడం వల్ల ఆ శివలింగం ముక్కలైపోతుంది. ముక్కలైన కొద్ది రోజుల్లోనే మళ్ళీ మామూలు లింగంలా మారిపోతుంది. అసలు దీని వెనుకున్న మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తన విలయ తాండవంతో ప్రకృతిని గడగడలాడించే పరమశివుడికి పిడుగులు ఓ లెక్క. పంచభూతాలను తన అదుపులో ఉంచుకునే పరమేశ్వరుడిపై ప్రకృతి తన ప్రతాపం చూపించగలదా అంటే అది అసాధ్యమైన పని. కానీ అలాంటి శివయ్యపై అదో దైవకార్యంలా ఏడాదికొకసారి పిడుగు పడుతుంది. ఇలాంటి అద్భుత ఆలయం మరెక్కడో లేదు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రకృతి అందాల మధ్య కొలువైన బిజిలి మహాదేవ్ ఆలయం ప్రత్యేకత ఇదే. హిమాచల్ ప్రదేశ్ అంటేనే చటుక్కున గుర్తుకొచ్చేది కులు మనాలి. కులు జిల్లాకి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బిజిలి మహాదేవ్ ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఈ ఆలయంలో ఏడాదికి ఒక్కసారైనా పక్కా పిడుగు పడుతుంది. అదేదో ఆ పిడుగుకు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఏమాత్రం గురి తప్పకుండా డైరెక్ట్గా శివలింగం పైనే పడుతుంది. దీంతో శివలింగం ముక్కలవుతుంది. అలా ముక్కలైన శివలింగాన్ని ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోట చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో తిరిగి అతికిస్తారు. కొన్నాళ్ళకి అతికించిన లింగానికి పగళ్ళు మాయమైపోయి సాధారణంగా మారిపోతుంది. అందుకే ఇక్కడి శివయ్యని పిడుగుల శివయ్య అని పిలుస్తారు భక్తులు. ప్రతి ఏటా పిడుగుపాటుకు గురి కావడం వల్ల ఆ ఆలయానికి బిజిలి మహాదేవ్ అనే పేరు వచ్చింది. హిందీలో బిజిలి అంటే విద్యుత్ లేదా పిడుగు అని అర్థం. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకు పరమశివుడు ఆ పిడుగుపాటును తన మీదకి రప్పించుకుంటాడని అక్కడి స్థానికుల నమ్మకం. పిడుగుపాటుకు విరిగిన లింగం మళ్ళీ తిరిగి అతుక్కోవడానికి గల కారణం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. బట్ నో యూజ్. వాళ్ళు దాని వెనుకున్న సరైన రీజన్ని తెలుసుకోలేకపోయారు. సాధారణంగా పిడుగు పడితే రాయి ముక్కలైపోయి చెల్లచెదరవుతుంది. జిగురుతో అతికించిన అది పూర్తి స్థాయిలో అతుక్కోవడం కష్టం. బట్ ఈ బిజిలి శివయ్యకు పూజార్లు పిండి మరియు తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుంది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కులు ప్రాంతంలో కులాంతా అనే రాక్షసుడు ఉండేవాడు. ఓ విషపూరితమైన పాములాగా లాహౌల్ స్మృతిలోని మాథాన్ గ్రామానికి చేరుకుంటాడు. బియాస్ నదికి గండి పెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపుకి మళ్లించేందుకు ప్రయత్నించగా పరమశివుడు పాము రూపంలో ఆ రాక్షసుడిని అంతం చేశాడు. ఆ రాక్షసుడు మరణించిన తర్వాత పెద్ద పర్వతంగా మారాడని, అందుకే కులాంత పేరు మీద కులు అనే పేరు వచ్చిందని అక్కడి స్థానికులు చెబుతారు. మీరు ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే మాత్రం ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ పిడుగుల శివాలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి అందాలు మనల్ని ఆ దారిలో పలకరిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలను కలిగిన ఈ పిడుగుల శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు శివరాత్రి రోజున భారీగా తరలి వస్తారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పిడుగుల పరమేశ్వరుడి దేవాలయం చిన్నదే కానీ మహిమగల ఆలయం. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.